వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దామరగిద్దలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని హామీ. హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 లక్షల చోరీ, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. వనపర్తి జిల్లా కేంద్రం రెయిన్బో ప్రైమరీ స్కూల్లో సంక్రాంతి సంబరాలు. ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులు, ఉపాధ్యాయులు. క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో ఖులీ కుతుబ్ షా వర్ధంతి. కుతుబ్ షా చిత్రపటానికి పూలమాలలు అలంకరించి ఘనంగా నివాళులు. డీటెయిల్స్ చూస్తే నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద మండల కేంద్రంలో రైతు వేదిక మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాపాలన ద్వారా అర్హులైన వారికి అందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల రోజులు ఆలస్యంగా చెక్కులు వచ్చాయని, కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఏవి కూడా ఆపబడవని, అర్హులైన ప్రతి ఒక్కరికి అందరికీ అందుతాయని ఆమె తెలిపారు. మండల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. అనంతరం మండల తహసీల్దార్ నాగజ్యోతి ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానం చేశారు. ఎంపీపీ బక్క నరసప్ప, జెడ్పీటీసీ లావణ్య ఎమ్మెల్యేకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలరెడ్డి, కార్యదర్శి కాజా వెంకటరెడ్డి, ఎంపీటీసీలు బస్వరాజ్, శేఖర్, సర్పంచులు కనకప్ప, రాములు, రాఘవేందర్ రెడ్డి, గురునాథ్ గౌడ్, కృష్ణారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ కాలప్ప, ఆర్ఏ బాలరాజ్, సింగిల్ విండో చైర్మన్ పుట్టి ఈదప్ప, కాంగ్రెస్ పార్టీ మండల యువత అధ్యక్షులు శ్రీను, లక్ష్మణ్, శ్రీనివాస్, జీకే వెంకటప్ప, ఆనంద్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి తప్పకుండా ఏదైతే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అవన్నీ కూడా ఇచ్చే బాధ్యత ప్రభుత్వంగా మేమందరం కూడా తీసుకొని, మీరు ఏదైతే దరఖాస్తులు ఇచ్చిండ్రో ఆ ప్రోగ్రామ్ ని విజయవంతం చేసినందుకు మీ అందరికి కూడా మళ్ళొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది ఏంటంటే మొదటి అడుగమ్మా. దీని తర్వాత ఇంకా చాలా అడుగులు ఉన్నాయి. తప్పకుండా ప్రభుత్వం ఏర్పడి నెల అయింది, దాన్ని కూడా మీరు అందరు కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే అన్ని ఒకటే రోజులో కావు. కాబట్టి తప్పకుండా ఏదైతే డెవలప్మెంట్ ఉందో, ఏదైతే అభివృద్ధి ఉందో, మన ప్రాంతం అభివృద్ధి ఉందో, తప్పకుండా ఒక మెట్టు ఎదుగుతూనే ఉంటాం, ఎక్కడ కూడా దిగమనేది కూడా మీ అందరికీ మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, ఇంకా ఇప్పటి నుంచి అయితే ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉండాలి. ఈ నూతన సంవత్సరం మీ అందరి ఇళ్లలో సంతోషం ఉండాలి అని కోరుతూ, ఆరోగ్యంగా ఉండండి. ఏ సమస్యలు ఉన్నా కూడా వినడానికి నేను మీ ముందు ఉన్నాను. ఏ సమస్యలున్నా తప్పకుండా వచ్చి చెప్పుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు అనేది కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, అన్నలు ఎవరైనా వస్తారు, మహిళలు మీకు ప్రత్యేకంగా చెప్తాను. ఇప్పుడు నేను మహిళా ఎమ్మెల్యేగానే మీ ముందుకు వచ్చినాను కాబట్టి మీరు ఎప్పుడు రావాలనుకున్నా మా ఇంటి తరపున మీకోసం ఎప్పుడు కూడా తెలుసుంటారని మరొకసారి కూడా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మరి లబ్ధిదారులకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. 14 లక్షల రూపాయలు దొంగిలించిన అస్ఫాక్ అనే యువకుడిని హుమాయూన్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్ఛార్జ్ డీసీపీ సాయి చైతన్య మీడియాకు వివరాలను వెల్లడించారు. पैसा है तो कंप्लेंट बाहर जाने तक वो वेट किया था, और कंप्लेंट बाहर जाने के बाद घर पे कोई नहीं देख के घर के अंदर जाके पूरा पैसा और मोबाइल फोन वगैरह चोरी करके भाग गया। तो हम लोग ये लोकल सीसीटीवी फुटेज और सीडीआर एनालिसिस करते ये हम लोग को पता चला कि अक्यूज जो है जो चोरी किया था मोहम्मद इशाक बोल के, तो उसको फॉलो करते हुए आज वो संतोष नगर पे आए थे। तो उनका यहाँ पे मकान है संतोष नगर पे, वहाँ से उसको अप्रीहेंड किया
और उसके पास सारी 14 लाख जो चोरी किया, सारी अमाउंट और मोबाइल फोन भी हम लोग सक्सेसफुली रिकवर किया। ये पूरा जो ऑपरेशन है एडिशनल डीसीपी साउथ वेस्ट जोन अशफाक के निगरानी पे हुआ था और इसमें एसीपी आसिफ नगर राजा वेंकट रेड्डी कंटिन्यूस मॉनिटर कर रहा था और एसएचओ वो हुमायूं नगर सैदेश्वर डीआई हुमायूं नगर डीआई हुमायूं नगर बालकृष्ण बहुत मेहनत किया। साथ साथ उनका जो क्राइम टीम है डीएसआई अहमद पाशा और उनका स्टाफ श्रीनिवासुलु, कृष्ण प्रसाद, सागर, नागेंद्र कुमार, శివకుమార్. వనపర్తి జిల్లా కేంద్రంలోని రెయిన్బో ప్రైమరీ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాల్లో చిన్నారులు, ఉపాధ్యాయులు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని చిన్నారులు రంగవల్లులను వేసి గాలిపటాలు ఎగరవేశారు. ముందు రెయిన్బో ప్రైమరీ స్కూల్లో ఆధ్వర్యంలోని సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేసిన ప్రిన్సిపల్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ పండుగను మన సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక అని, భావి భవిష్యత్తు పౌరులైనటువంటి చిన్నారులకు మన సంస్కృతి సాంప్రదాయాలు విశిష్టతల గురించి తెలుసుకుని ఆచరించడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రకృతిలో వచ్చే మార్పుల గురించి తెలుసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలోని ఉపాధ్యాయులు, చిన్నారుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కేంద్రంలోని వర్క్స్ కాంప్లెక్స్ వద్ద క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలోని కులీ కుతుబ్ షా వర్ధంతి నిర్వహించారు. ఈ మేరకు కులీ కుతుబ్ షా చిత్రపటానికి పూలమాలలు అలంకరించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు వాస రాఘవేందర్ మాట్లాడుతూ కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరంలోని 4 స్తంభాల చార్మినార్ నిర్మాణం చేశారని అన్నారు. ప్రస్తుతం పాత బస్తీలో ఉన్నటువంటి ఈ స్మారక చిహ్నం భారతదేశంలోని అత్యంత గుర్తింపు పొందినటువంటి నిర్మాణాల జాబితాలో స్థానం పొంది హైదరాబాద్ గ్లోబల్ ఐకాన్ గా అవతరించిందన్నారు. 432 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లోని పర్యాటక ఆకర్షణలో ఒకటిగా చార్మినార్ నిలిచిందన్నారు. కులీ కుతుబ్ షాను ఆదర్శంగా తీసుకుని చరిత్రలోని నిలిచిపోయే పనులు చేయాలని అన్నారు. అనంతరం తాండూరు మండలం యాదిరెడ్డిపల్లికి చెందినటువంటి డిప్లొమా 3rd ఇయర్ చదువుతున్న సమీర్ కు 10,000 రూపాయలు అందజేశారు. క్లాస్మేట్ క్లబ్ ద్వారా ప్రతి ఏడాది 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు హబీబ్ మాట్లాడుతూ క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలోని ప్రముఖులను గుర్తు చేసుకోవటం హర్షించదగిన విషయమన్నారు. సమాజానికి సేవ చేసిన వారిని గుర్తుంచుకుని కులమతాలకు అతీతంగా ప్రజలకు వారి గొప్పతనాన్ని వివరింపచేసేందుకు క్లబ్ సభ్యులు చేస్తున్నటువంటి కృషిని అభినందనీయమని అన్నారు. ఇక భవిష్యత్తులో కూడా వారికి తాము పూర్తి సహాయ సహకారాలను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలోని మాజీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, కౌన్సిలర్ నిజాం, కోఆప్షన్ సభ్యులు ముస్తాఫ్ అహ్మద్, మాజీ వార్డు సభ్యుడు గౌస్, మైనారిటీ నాయకుడు హబీబ్ ఖాన్,
ఖాన్ రహీం, క్లాస్మేట్ క్లబ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎండి ఖాజా, సభ్యులు రాజవర్ధన్ రెడ్డి, పండు, అలాగే టిఆర్ఎస్ నాయకులు పాండు, పాషా తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా క్లాస్మేట్ క్లబ్ వారికి ప్రతి ఒక్క హిస్టరీ గతంలో మన భారతదేశంలో ఏ విధంగా హిస్టరీకి బయటికి తీసుకొస్తున్న క్లాస్మేట్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ నేను ముఖ్యంగా వాళ్ళకు అభినందిస్తున్నా. ఏంటంటే ఈరోజు ఒక సబ్జెక్ట్గా ఒక బీద వాళ్లకు సహాయపడాలని, దాంట్లో మైనారిటీ వర్గానికి చాలా బీద వాళ్ళు ఉన్నారు, దానికి గుర్తించి ఈరోజు పాలిటెక్నిక్లో ఒక అబ్బాయికి, సమీర్ అనే అబ్బాయికి వాళ్ళ పాలిటెక్నిక్లో కాలేజీలకు ఫీజు ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దానికి నేను ముఖ్యంగా మా ముస్లిం సోదరుల తరఫున క్లాస్మేట్ క్లబ్కి పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలుపుతూ, రేపు భవిష్యత్తులో వాళ్ళ క్లబ్కు ఏదైనా అవసరం పడితే కూడా మా సహాయ సహకారం కూడా ఉంటాయని ఈ సభాముఖంగా చెప్తూ ముగిస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రెస్ క్లబ్ లోని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి జరిగినటువంటి అన్యాయాన్ని మీడియా ముందు వివరిస్తూ గుగులోత్ అనిత అనే యువతి పాల్వంచ పట్టణంలోని ధనలక్ష్మి జ్యువెలరీ షాప్ లో గత కొంతకాలంగా పనిచేస్తూ ఉంది. శనివారం అనగా తేదీ 6/1/2024 రోజున తాను పనిచేసే షాపులోకి కృష్ణ, స్వాతి, బోస్ బాబు, నరేష్ అనే వ్యక్తులు తాను పనిచేస్తున్నటువంటి ధనలక్ష్మి జ్యువెలరీ షాప్ లోకి వచ్చి మా యజమాని రాముపై దాడి చేశారని తెలిపారు. ఆ క్రమంలోనే తనపై కూడా దాడి చేశారని, నన్ను కొట్టి అసభ్య పదజాలంతో తిట్టారని పేర్కొన్నారు. మా ఓతకు వచ్చిందిగా స్వాతి నాకు మా కుటుంబాన్ని మొత్తం రక్షణ కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చినామ్మా? 9వ తారీఖు ఇచ్చాను సార్. రిసిప్ట్ ఏమైనా ఉందా మీ దగ్గర? నాకేం ఇవ్వలేదు సార్. ఎఫ్ఐఆర్ చేశారమ్మా? ఎఫ్ఐఆర్ చేశారా? ఎఫ్ఐఆర్ చేయలేదు. ఏమంటున్నారు పోలీసులు? వెంటనే వాళ్ళకి ఫోన్ చేశారు సార్. వాళ్ళకి ఫోన్ చేసి నా ముందే మాట్లాడారు, ఏదో ఒకటి సెటిల్ చేస్తారు. సరే అమ్మా నేను చెప్పి పంపించారు. దేనికి వచ్చారమ్మా? మీ షాప్కి ఎందుకు వచ్చినట్టు? షాప్ మీద దేనికి వచ్చారమ్మా? ఓనర్ ఉన్నారు కదా సార్, వాళ్ళ సార్ కోసం వచ్చారు సార్. వచ్చేసి ఈమెను కొడుకు ఉన్నాను, ఈమెను నేను అడ్డుకోవడానికి పోయాను సార్. నేను ఆయన కూడా అడ్డుకోలేదు, మా ఓనర్ని కూడా అడ్డుకోలేదు. ఇగో ఈమెను కూడా గ్లాస్తో కొట్టేసాను. ఈమెను అడ్డుకుంటే తిప్పి బాగా కొడుతూ నేను ఈమెను అడ్డుకోవడానికి పోయాను సార్. అంటే మీరు అందులో వర్క్ చేస్తారా? నేను అందులో వర్క్ చేస్తాను సార్. అడ్డం వెళ్ళిన దానికి నేను ఈమెను అడ్డం వెళ్ళానంటే నేను వెళ్ళాను సార్. ఈ అమ్మాయిని మాత్రం అడ్డం పెట్టలేదు. నంబాట నుంచి కుట్టిన నువ్వేంటి అడ్డం వస్తున్నారంటే నేను బాగా కొట్టి చేశారు. నేను అడ్డమైతే బాగా కొట్టాడు, నన్ను కూడా కొట్టారు. వీళ్ళని చేశారు కిందకి, మొత్తం కిందకి చుట్టూ బాగా పీకారు. ఇక బెండబట్టి కిడ్నీ కాబట్టి మొత్తం పీకారు. ఇక చేతులు కూడా బాగా దెబ్బలు తగిలి. నా పేరు పార్వతి. కిందకి మెత్త ఆ అమ్మాయిని కిందకి మళ్ళీ బాగా కిందకి వచ్చి తీసేశారు. కిందకి చంపేస్తా అన్నారు. నువ్వు మధ్యలోకి వస్తే నేను చంపుతాను అనేసి అన్నారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయిని ఎందుకు చంపుతారని నేను అన్నా అంటే నన్ను కూడా నీకు తెలిసి నువ్వు పనిలోకి వచ్చాక మీరు చేసుకోండి, నీకేంటంటే అయితే పనిలోకి వచ్చినాక అందరూ ఒకటే నీకు అందరూ చేస్తారు మంచి కాదు. ఆ అమ్మాయిని చల్లి ఆడుకుంటున్నాడు అన్నట్టు చంపొద్దని చెప్పి. మీకు వాళ్ళకేంటి? మీకు వాళ్ళకి సంబంధం ఏంటి అసలు? మీకు మిమ్మల్ని కొట్టడానికి వచ్చారన్నారు కదా, మిమ్మల్ని కొట్టడంలో పనిచేస్తుంది. ఒక్క నిమిషం. షాప్లో పనిచేస్తుంది. షాప్లో పనిచేసే ఆమెకిను వాళ్ళకి గొడవ ఏంటి అసలు? కొట్టడానికి కారణం లేకుండా దేనికి మా
మాకైతే గొడవ మాకు దేనివల్ల గొడవ కాస్త పొద్దున్న లేస్తే మేము షాప్కి వెళ్తాము నైట్ వస్తాము మాకు అంతే సార్. మాకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంటలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సంబరాల్లోని విద్యార్థులు ఉపాధ్యాయులు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొనడం జరిగింది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులు రంగవల్లులను వేయటం, గాలిపటాలు ఎగరవేశారు. ఇక ఈ పర్వదినం సందర్భంగా పాఠశాల హెచ్ఎం నీరజ మాట్లాడుతూ ఈ పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతీక అని, భావి భవిష్యత్తు పౌరులు అయినటువంటి విద్యార్థులు మన సంస్కృతి సాంప్రదాయాలు విశిష్టతల గురించి తెలుసుకుని ఆచరించడానికి అవకాశం ఉంటుందని, మరియు ప్రకృతిలోని వచ్చేటటువంటి మార్పుల గురించి తెలుసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలోని ఉపాధ్యాయుల చెల్ల లక్ష్మణ్, వెంకటేష్, చక్రధర్, రాథోడ్, సుధాకర్ రెడ్డి, ఈశ్వరయ్య, భవానీ, రాధా, సరస్వతి, శ్రీవాణి, శారద, లలిత, శృతి, రాజేశ్వర్, రమ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని 2, 3 వార్డులలో గాజులపేట మున్నూరు కాపు సంఘం భవనంలో కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, ముద్రా లోన్, కిసాన్ క్రెడిట్ కార్డు, ఉజ్వల గ్యాస్ సిలిండర్, పలు రకాల పథకాలకు దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఆర్బీఐ బ్యాంక్ ఆఫీసర్ రాజేష్, అంగన్వాడీ ఏఎన్ఎంలు, ఆర్పీలు, అలాగే అసెంబ్లీ కన్వీనర్లు చేట్లపల్లి సుఖేందర్ గౌడ్, బీజేపీ మెట్పల్లి పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్, బీజేపీ వాడి ఇన్ఛార్జి పుల్లా సౌజన్య, 3వ వార్డు మద్దెల లావణ్య, ఇందునూర్ నవీన్ కుమార్, నరసయ్య, ముజీబ్, రత్నాకర్, నిజాం, అశోక్, రమేష్, రాజేష్, రాకేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గరీబోళ్లకు ఊళ్ళకు లేని వాళ్ళకందరికీ సెలక్షన్ ఇస్తారు, గ్యాస్ కలెక్షన్. కాబట్టి వాళ్ళకైతే ఫ్యామిలీలో అందరి ఆధార్ కార్డు డీటెయిల్స్ కావాలి. ఆధార్ కార్డు ఊళ్ళకైతే కస్టమర్ అవసరం ఉందో వాళ్ళ ఆధార్ కార్డు
చేయడం జరిగిందమ్మా. తెలుసు కదా, ఇంతకుముందు జీరో అకౌంట్ మనం వేసినాం. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏం చేసినాం, ప్రతి ఒక్కరు అకౌంట్ తీసుకున్నాం జీరో అకౌంట్. అదే ఖాతాలు ఇప్పుడు అందరికి అన్ని ఖాతాలలో మెప్మా అని అన్ని ఖాతాలలో ఇప్పుడు నడుస్తున్నాయి, అన్ని మనకు రెగ్యులర్గా దేశ ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని ఆ అకౌంట్స్ ద్వారా జరుగుతున్నాయి. మరి ఇంకోటి పిఎం సురక్ష బీమా యోజన, ఇది ప్రమాదం 5 lakhs మరియు పిఎం జీవన జ్యోతి బీమా యోజన కింద కూడా ఈ కార్యక్రమము అన్ని దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది. అటల్ పెన్షన్ ఈ కార్యక్రమాలు మన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ కింద కూడా మనకు ఫసల్ బీమా మరియు ప్రధాని ఆవాస్ యోజన మరియు జన్ధన్ ఖాతా ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది. ముద్రా లోన్స్ అమ్మ, మున్సిపాలిటీ నుంచి ప్రతి ఒక్కరికి మేము 10,000 రూపాయలు మీకు ముద్రా లోన్స్ కూడా ఇవ్వడం జరిగింది. తెలుసు కదా, 10,000 ఇవ్వడం జరిగింది. కట్టిన తర్వాత మళ్ళీ 20,000 కట్టిన తర్వాత మీరు 50,000 కూడా ఇస్తున్నారు కదమ్మా. మీరు రెగ్యులర్ కట్టుకున్నారు అంటే దీని ఉద్దేశం ఏంటంటే మీరు అందరూ ఆర్థికంగా ఎదగాల. మహిళా దేశం ఆర్థికంగా ఎదుగుతున్న ఉద్దేశంతో ప్రధాని మోడీ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఏదైనా టైలరింగ్ అని, రోడ్డు మీద షాపులు పెట్టుకున్నా, ఏం వృత్తి చేసినా ప్రతి ఒక్కరికి లోన్ ఇప్పిస్తున్నాం. మున్సిపాలిటీ తరఫు నుంచి ఇస్తున్నాం. అది ఎవరు ఇప్పిస్తున్నారు? ప్రధాని మోడీ గారి ద్వారా జరుగుతుంది ఈ కార్యక్రమం. మరియు విశ్వకర్మ యోజనను కూడా ఈ మధ్యలో మన కొత్త ఒక 2 నెలల క్రితము స్టార్ట్ చేయడం జరిగింది. బ్రహ్మల వారికి అంటే అవసరం వాళ్ళు ఉంటారు కదమ్మా, వాళ్ళు విశ్వబ్రహ్మలు వాళ్ళకు కూడా లోన్ కూడా ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మన స్వచ్ఛ భారత్ మున్సిపాలిటీలు అమ్మ ఇన్ని ఆటోలు తిరుగుతున్నాయి, ఇన్ని ఆటోలు తిరుగుతున్నాయి, ఎక్కడికి వచ్చినాయి అవన్నీ మొత్తం మున్సిపాలిటీకి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. స్వచ్ఛ భారత్ కింద వస్తున్నాయి. మనకు ఆటోల నుంచి పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఆందోళ్ నియోజకవర్గం టెక్మాల్ మండల కేంద్రంలోని స్వామి వివేకానంద 161వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి విగ్రహం వద్ద టెంకాయలు కొట్టి ఘనంగా జయంతి జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలోని యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. యువతి స్వామి వివేకానంద చూపినటువంటి అడుగు జాడల్లో ప్రతి ఒక్కరు కూడా నడవాలని యువతకు ఆదర్శప్రాయుడు స్వామి వివేకానంద అని రిటైర్డ్ టీచర్ సుధాకర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలోని గ్రామ సర్పంచ్ నాయికోటి సుప్రజా భాస్కర్, ఎంపీపీ చిత్తా స్వప్నరెడ్డి, చింత స్వప్న రవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిమ్మ రమేష్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప, మాజీ సర్పంచ్ ఆకులపల్లి పాపయ్య, బీజేపీ మండల అధ్యక్షులు ఎల్లిపేట రాజు, మండల కోఆప్షన్ సభ్యులు మజార్, మాజీ ఎంపీటీసీ కమ్మర్ సిద్దయ్య, బొబ్బిలి సుధాకర్, గోవిందాచారి, యాదగిరి, సత్యం, శ్రీధర్చారి, మహేందర్, రమేష్, ఆదర్శ యువజన సంఘం అధ్యక్షులు శేషు, చిత్రపతి, ఛత్రపతి శివాజీ యువజన సంఘం అధ్యక్షులు తలారి అశోక్, సాయి కిరణ్, మాణిక్యం, సంగమేశ్వర్, సాయిబాబా, సాయి, శ్రీకాంత్ గౌడ్, ప్రవీణ్, శ్రీనివాస్ శర్మ, శివకుమార్, పోచయ్య, మధు, నందు, మోబిన్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వివేకానందుడి జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆహుతులందరికీ, ప్రత్యేకంగా యువతరానికి అందరికీ నా తరఫున శుభాభినందనలు. మన దేశం ఈ భారతావని ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఎంతో ఎదిగి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే కూడా మిన్న అనిపించినటువంటి మహనీయులు, మహాత్ములు, ఎంతో మంది గొప్ప వాళ్ళను, మహామనీషులను కన్నటువంటి ఈ దేశం. కాబట్టి ఈనాడు యావత్ ప్రపంచము మన దేశానికి ఒకసారి నమస్కరించాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. ఇలాంటి మహనీయులు జన్మించడం వల్లనే ఆ భూమాత పవిత్రమై పరిమళాలను విరదల్లుతూ మరి ఆ దేశం యొక్క సౌభాగ్యము, సౌభాతృత్వము, ప్రగతి, అభ్యుదయము అన్నీ కూడా ఆ మహాత్ముల యొక్క ఆశీస్సులతో జరుగుతాయి. వాస్తవానికి ఇదివరకంటే కొంచెం పూర్వం ఒక 50 సంవత్సరాల వెనక్కి మనం పోతే
భారతదేశం ఆధ్యాత్మికంగా చాలా ఎదిగి ఉంది, కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో మాత్రం ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించలేదని, ఎప్పుడైతే భారతదేశంలో ఉన్నటువంటి ఈ యువత ఈ అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోగలుగుతారో అప్పుడు మన జాతిని, భారత జాతిని ఎదుర్కోగలిగినటువంటి వ్యక్తులు ఎవరూ ఉండరు అని మొదటిసారిగా గుర్తు చేసినటువంటి మహనీయుడు మరి వివేకానంద గారు. ఆయన 163వ 21 జయంతోత్సవ సందర్భంగా స్వామి వివేకానంద సూక్తులు 2-3 మనం స్మరించుకోవడం అవసరం. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం, బలమే జీవనం, బలహీనమే మరణం, సముద్రాన్ని చూసి భయపడకు, అలను గమనించు అంటాడు. ఇట్లా స్వామి మన తర్వాత భారతదేశ సంస్కృతి ఔన్నత్యాన్ని ఆనాటి చికాగో అంతర్జాతీయ ధార్మిక సమ్మేళనంలో భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన ఏకైక మహనీయుడు వివేకానంద. వారి బోధనలు ఇంతకుముందు వీరన్న చెప్పినట్టు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సోదర సోదరీమణులారా అని అనగానే యావత్ ప్రపంచ దేశాల్లో వచ్చినటువంటి ప్రతినిధులందరూ దిగ్భ్రాంతికి గురైన సంఘటన. ఎందుకంటే ప్రతి ఒక్క జీవరాశిని గౌరవించేటువంటి సాంప్రదాయం భారతదేశంలో మాత్రమే కనిపిస్తున్నది. అప్పుడు సభ మొత్తం నిర్ఘాంతపోయి ఆశ్చర్యపోయి అసలు సీటే లభించినటువంటి, పర్మిషనే అనుమతే లభించినటువంటి వివేకానంద స్వామికి ఏకంగా అద్భుతమైన స్థానాన్ని ఇచ్చి వారి భావనలతో పాశ్చాత్యులు ఎంతోమంది వారి బోధనలకు, భారతదేశ ఔన్నత్యానికి, గొప్పతనానికి మహిళలు. నమస్కారం. వివేకానంద జయంతి ఉత్సవాలకు వచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. యూత్ ముందు రావాలి. ప్రతిసారి పెద్దలందరూ చెప్తూనే ఉంటారు, ప్రతి ఒక్క జయంతి జరుపుకున్న వాళ్ళు చెప్తూనే ఉంటారు. ఆ మాటలు వినాలి, పెద్దలు చెప్పింది మనం గుర్తుపెట్టుకొని వాళ్ళ అడుగు నడవాలని. యువత ముందుంటే ఏ ప్రోగ్రామ్ అయినా మనం చేసుకుంటాం కాబట్టి, యువత మీరు ముందు తరానికి ఎదిగే వాళ్ళు కాబట్టి పెద్దలు చెప్పేటి కొన్ని విని వాళ్ళ అడుగు నడవాలని ప్రతి ఒక్క యువతకు కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దామరగిద్దలో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని హామీ. హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 లక్షల చోరీ, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. వనపర్తి జిల్లా కేంద్రం రెయిన్బో ప్రైమరీ స్కూల్లో సంక్రాంతి సంబరాలు, ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులు, ఉపాధ్యాయులు. క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో ఖులీ కుతుబ్ షా వర్ధంతి, కుతుబ్ షా చిత్రపటానికి పూలమాలలు అలంకరించి ఘనంగా నివాళులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.